ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఇది ನಮ್ಮ దేవుని వాక్యం నుంచి కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ప్రియులారా, ఇక్కడ చూస్తే నీ భారము యెహోవా మీద మోపుము అని రాయబడదు. నీ భారం, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని భారాలు ఉంటాయి, బరువులు, బాధ్యతలు. అవి కుటుంబం ఉండొచ్చు, కొందరికి సంఘం ఉండొచ్చు, కొందరు ఉద్యోగం ఉండొచ్చు, కొందరు ఇతరమైన భారాలు కలిగి ఉంటారు. భారం ఎక్కువ ఉంటుందంటే తలలో ఉండదు భారం, తల మీద ఉండదు భారం, కానీ హృదయంలో భారం ఉంటుంది. ఈ హృదయంలో భారం బయటలో ఎవరికి అర్థం కాదు. కానీ ఈ దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయంలో ఉన్న భారాలన్నీ తీసివేయడానికి ఆయన సమర్థుడు. కాబట్టి నీ భారము, నెత్తి మీద ఉన్న భారం కనబడితే ఎవరైనా దించుకోనికి చూస్తారు. నీ హృదయంలో ఉన్న భారము ఇంకోటి దించుకునేటోళ్ళు లేరు, యేసు ప్రభు తప్ప. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏమంటున్నాడు, నీ భారములన్నీ యెహోవా మీద మోపు అని చెప్తున్నాడు. ఎంత చక్కని మాట! ఎంత ఎవరు కూడా ఇవ్వని ఒక విశ్రాంతిని, ఒక నెమ్మదిని, ఒక ఉపశమనమును మనకి ఇవ్వడానికి ఆ ప్రభు వేచి ఉన్నాడు. ఏమంటే ఆయనే నిన్ను ఆదుకొనును. ఇంకొక మార్గము, ఇంకొక స్థలము, ఇంకొక వ్యక్తి కనబడతలేడు. ఆయనే అంటే ఇంకొకరు కానే కాదు, యేసుక్రీస్తు ప్రభు సిలువ రక్తం ద్వారా మాత్రమే నీ భారములు కొట్టివేయబడతాయని గుర్తుపెట్టుకోవాలి. ఆయన సిలువ రక్తంలో కడగబడిన నీవు ఏమైపోతావు? అక్కడ అదే మాట రాసింది, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా మార్చి ఆయన నీతిగా తీరుస్తాడు, నిన్ను నీతిమంతులుగా తీస్తాడు. ఉదాహరణకు మనం ఎవరికైనా లోకంలోనికి వెళ్ళి మన స్నేహితులతో నేను నీతిమంతునని చెప్పి చూడు, నవ్వుతరాలు. నేను చాలా నీతిగా ఉన్నా అంటే నీ అసలు నీతిమంతులను చాలామంది చూసినాం అని అనుకుంటూ ఉంటారు. కానీ నీ ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన అని చెప్పి చూడు, యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తు ప్రభుని బట్టి నిన్ను ఎట్లా చూస్తారంటే ఒక పవిత్రునిగా, ఒక ప్రవక్తగా, ఒక దేవుని దాసునిగా నిన్ను ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తారు. యేసు ప్రభు లేకుండా మనము వర్ధిల్లలేము అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మన భారము ఆయన తీసేసే దేవుడు. గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నప్పుడు గాడిదకు వ్యాలీ వచ్చింది. దారి పొడుగున బట్టలు పరిచినారు, కొమ్మలు కొట్టి దారి పొడత వేసినారు. జయము జయము, దావీదు కుమారుడు వస్తున్నాడు అని ఆర్భాటంతో కేకలు వేసినాడు. ఆ గాడిదకు కూడా మహిమ తీసుకొచ్చిన దేవుడు. నీవు నేను గాడిదల ఈ లోక సంబంధమైన భారములు భరించుకుంటున్న మనము ఎప్పుడైతే యేసుక్రీస్తును ధరించుకుంటామో, యేసుక్రీస్తు యొక్క ప్రభావమును, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్థానమును మనము విశ్వసించి ఆయనను మనం అంగీకరిస్తామో అప్పుడు మనం ఏమవుతామంటే ఘనతకు పాత్రలుగా అవుతాం. మన భారంలన్నీ తొలగిపోతాయి. హృదయ భారం ఏముండదు. శరీరంలో యేసు ప్రభును మోసిన గాడిదకు భారంగా అనిపించవచ్చు, కానీ ఘనత ముందు అవి లెక్కకు రావు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఎంచుచున్నాము అని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలోని శ్రమలు ఎన్నదగినవి కావు ఆ రాబో మహిమ ముందు. అయితే మన హృదయంలో ఉన్న ప్రతి భారమును యేసు ప్రభు మీద మోపినప్పుడు వాటన్నిటిని ఆయన మాత్రమే తీసేస్తాడు. తీసిన తర్వాత ఏమవుతామంటే మనము కదలని వారంగా ఉంటాం. ఈ లోకంలో అందరు కదిలిపోతుంటారు. పరిస్థితులు వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు కదిలిపోతుంటారు. వారి మార్గాలు మారిపోతుంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఎన్నడూ అంటే అందరూ విడిచిపెట్టిన ఆయన విడువని దేవుడు. అందరూ మన తల్లి, తండ్రి, మన తాతలు అందరూ ఒకసారి వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఈయన ఎట్లుంటాడంటే మనం ఈ భూలోకంలో తల్లి గర్భంలో నుంచి పుట్టింది మొదలుకొని మనము ఈ లోకంలో చనిపోయినా ఆ పరలోకంలో నిత్య రాజ్యంలో ఆయనతో కూడా కూర్చుండే భాగ్యము మనకి ఇచ్చిన ఈ దేవుడు, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చిన ఈ దేవుడు, ఆ పరమ దేవుని మనము కలిగి ఆయన మీద మన భారాలు మోపి ఆయన రక్తంతో కడగబడి నీతిని అనుసరించి జీవిద్దాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామను బట్టి స్తోత్రములు. మా భారములు మోపి సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.